పోతన గారి పద్యాలు అమృతంలా ఉంటాయి. భాగవతాన్ని ప్రారంభిస్తూ ఆ సరస్వతీదేవి రూపాన్ని తన మానస సాగరంలో మహిస్తూ ఆయన ఈ విధమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళమల్లికాహార తుషారఫేన రజతాచల కాశ ఫణీస కుంద మందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తారు. సరస్వతీ మాత యొక్క దర్శనం అప్పటికి పోతన గారికి ఇంకా కాలేదు. ఆ దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి యొక్క రూపాన్ని మనస్సులో ఊహించుకుంటూ ఈ విధమైనటువంటి స్తోత్రాన్ని చేశారు. సరస్వతీ మాత తెలుపు రంగులో ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని అందరికీ తెలిసినటువంటి మాట. దానికే తన మాస ఊహాలోకంలో పోతన గారు పదును పెట్టారు. శరత్కాలంలో తెల్లని కాంతులేని మేఘాల వంటి తెలుప, లేక శారద చంద్రగంబంలాగా ఉంటుందా? కాదు కాదు, పచ్చటి కర్పూరం వంటి తెలిపేమో అమ్మవారు. ఇంకా ఊహకు అందలేదు. తెల్లని పటీరము అంటే చందనం లాంటి రంగు, లేదా రాజహంస వంటి తెలుప, లేదా నీహారాలు అంటే శతతామర నీహారాలు మంచు తుంపరలు మంచులా ఉండేటటువంటి తెలుప, లేదా డింఢీరం నురుగు ఎంతటి తెలుపు ఉంటుందో అటువంటి తెలుప, లేదా వెండి కొండ, రెల్లు పూలు, మల్లెలు, తెల్లటి తామర పూలు, ఆదిశేషుడు, అంతకుమించి ఆకాశగంగా ప్రవాహం, తెల్లగా తేలికైనటువంటి హాయిగా పసుపు రంగుతో ఉండేటటువంటి పదార్థాలన్నీ పోతన గారికి భాషించాయి. ఏవి ఆ సరస్వతీదేవి యొక్క మూర్తి యొక్క ఆ అమ్మవారి రూపానికి రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు. అప్పుడు ఆ అమ్మవారినే అడిగారు, అమ్మ భారతి, స్వచ్ఛమైన తెలుపు రంగుతో మిరుమిట్లు గొల్లిపే నిన్ను మదిలో యథాతథంగా ఎప్పుడు నా దర్శనంగా పొందుతానో కదా అంటూ పోతన గారికి